పడవను కాస్త లోతులోనికి తీసుకొని వెళ్ళు. నీ పడవను కాస్త లోతులోనికి తీసుకొని వెళ్ళి నీ పడవను లోతులోనికి నడిపిన తర్వాత నీ వలను విస్తరింపచేయి. నీ వలను విసిరివేయి. ఆ విసిరివేసిన వలనకు విస్తారమైన చేపలు పడతాయి. ప్రియులారా, వల నిండా చేపలు పడాలంటే పడవను ఏం చేయాలి? లోతునకు నడపాలి. హల్లెలూయా. ఇది ఏ పడవ? కుటుంబం అనే పడవ. ఇది ఏ పడవ? ఆత్మీయ జీవితం అనే పడవ. ఇది ఏ పడవ? వ్యక్తిగత జీవితం అనే పడవ. ఇది ఏ పడవ? భక్తి జీవితం అనే పడవను లోతులోనికి నడిపించగలిగితే, ఈ లోతైన అనుభవాల్లో నువ్వు నడిపించబడగలిగితే నీ జీవితాన్ని, నీ ఆత్మీయ స్థితిని, నీ ఆధ్యాత్మికమైన ప్రగతి పదములోనికి నా దేవుడు నీ జీవితాన్ని నడిపిస్తానని తెలియజేస్తున్నాడు. లోతైన అనుభవాల్లోనికి నువ్వు నడిపించబడాలి. ఈ ఆత్మీయ